నమస్తే ఫ్రెండ్స్. కేఏ పాల్ గారు మనందరం కూడా ఆయన్ని ఒక ఆర్డినరీ వ్యక్తి అనుకున్నాం. ఆయన రాజకీయం గల్లీ అనుకున్నాం, కానీ ఢిల్లీ దాటాడు. ఆయన రాజకీయం, ఆయన పలుకుబడి మనం కంట్రీ అనుకున్నాం, కానీ ఆయన ఇంటర్నేషనల్. మనం నేషనల్ అనుకుంటే ఆయన ఇంటర్నేషనల్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నిమిష అనే ఒక కేరళ ఆవిడ యోమెన్ అనే కంట్రీలో నర్సుగా పనిచేస్తూ అక్కడ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని అతను చంపేసింది. ఆ కేసులో ఆవిడకి ఆ గవర్నమెంట్ ఉరిశిక్ష విధించింది. సాక్షాత్తు మన కేంద్ర గవర్నమెంట్, సుప్రీంకోర్టు కూడా మేము ఆవిడ్ని కాపాడలేము అని చేతులు ఎత్తేశారు. అప్పుడు మన కేఏ పాల్ గారు ఉన్నారు, నేను ఉన్నాను అని ఆ దేశం వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేశారు? ఆవిడని కాపాడారా? ఏ విధంగా కాపాడారు? అసలు ఆయనకున్న పలుకుబడి ఏంటి? ఇవన్నీ కొద్దిగా తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇంకా మీటర్లోకి వద్దాం. కేఏ పాల్ గారు మనకు చూడటానికి చాలా ఆర్డినరీగా, ఇంకా కొంచెం పచ్చిగా చెప్పుకోవాల్సి వస్తే అతను మనకేదో కమెడియన్గా కనిపించేవాళ్ళు. అతను కమెడియన్ కాదు, కంట్రీస్ని కంట్రోల్ చేయగల కింగ్ అంటే మీరు నమ్మండి. ఇక మీటర్లోకి వద్దాం. ఆవిడ నిమిష అనే ఆవిడ అక్కడ ఒక ముస్లిం అతన్ని పెళ్లి చేసుకొని ఆవిడ పెట్టే టార్చర్ భరించలేక ఆయన చంపేసింది. ఓకే, 2018లో ఆ కేసు ఆ కంట్రీ ఆవిడకి వెగనిస్ట్గా బుక్ చేసింది. ఇన్నాళ్ళకేదో తీర్పు జరిగింది, ఆవిడకి మరణశిక్ష ఈరోజు 16న. కానీ ఈవిడకి సంబంధించిన కుటుంబీకులు కూడా కేంద్ర గవర్నమెంట్ని, సుప్రీంకోర్టుని ఆవిడని కాపాడండి అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. మన సుప్రీంకోర్టు, మన కేంద్ర గవర్నమెంట్ కూడా మంచిగానే ప్రయత్నించింది. కానీ కేంద్ర గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఏమి చెప్పిందంటే, మేము ఏమీ చేయలేం, యోమెన్ అనే కంట్రీ ఒక తీవ్రవాద కంట్రీ, ఆ కంట్రీకి మనకి సంబంధాలు లేవు, లేదా ముస్లిం కంట్రీస్ ద్వారా వెళ్దామన్నా వాళ్ళు ఎవరి మాట వినరో, అక్కడ తీవ్రవాదులే పరిపాలిస్తారు, మనం ఏమీ చేయలేమని కేంద్ర గవర్నమెంట్ సాక్షాత్తు సుప్రీంకోర్టుకి ఆర్డర్లు పంపింది. సుప్రీంకోర్టుకి సమాచారం అందించింది. మన సుప్రీంకోర్టు కూడా పాపం ఏమీ చేయలేమని అలా చేతులు ముడుచుకొని కూర్చున్నారు. కానీ అప్పుడు కేఏ పాల్ గారు నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి బయలుదేరిపోయి నేను వెళ్ళి ఆమెను బతికిస్తానని పత్రికాముఖంగా మనకి చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి ఆ దేశ ప్రెసిడెంట్, ఆ దేశ ప్రధానమంత్రి, ఆ దేశ న్యాయమూర్తులు అందరితో కూర్చొని మాట్లాడారు. ఆహా, ఏమి పౌరబ్బా! అసలు ఇంతకాలం కేఏ పాల్ గురించి చెప్తుంటే, కేఏ పాల్ గారి గురించి చెప్తుంటే నేను నమ్మలేదు, ఫన్నేమో అనుకున్నాను. కేఏ పాల్ గారు జోకులు వేస్తున్నారులే మన బ్రహ్మానందంలాగా అనుకున్నాను. ఆయన బ్రహ్మానందంలాగా జోకులేడు, బ్రహ్మాండాన్ని కదుపుతారు. ఆయన మన నార్మల్గా నేషనల్ లీడర్ కాదు, ఇంటర్నేషనల్ లీడర్. అసలు ఆయన అక్కడ వెళ్ళి ఆ కంట్రీ వాళ్ళ భుజాల మీద చేతులేసి, వాళ్ళ చేతుల్లో చేతులు కలిపి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి, వాళ్ళు అడిగిన 8,60,00,000 రూపాయలని నేను ఇస్తానని ఒప్పుకొని వచ్చారు. పైగా మీరు ఇస్తే ఇవ్వండి కేంద్ర గవర్నమెంట్, లేదా ఆ డబ్బు నేను ఇస్తానని ఒక నిండు ప్రాణాన్ని, ఒక ఫ్యామిలీని న్యాయపరంగా కాపాడిన వ్యక్తి కేఏ పాల్ గారు. అసలు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను మళ్ళీ చెబుతున్నా, ఆయన ఉన్నప్పుడు ఆయన వాల్యూ మనకు తెలియదు. అలాంటి మహానుభావులు పోయిన తర్వాత, అతను మహానుభావులు లేనప్పుడు అతని గురించి మనం కథలు చెప్పుకునే రోజులు వస్తాయి. నేను చెబుతున్నాను ఒకే ఒక ముక్క, ఇలాంటి కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు దేశానికి ఒక్కళ్ళు ఉన్నా చాలు. అసలుకి మనం ఈ రోజుల్లో చూసిన ఒక లెజెండ్స్, ఒక ఇంటర్నేషనల్ లీడర్స్ కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు అంటే నమ్మండి. ఎక్కడ యోమెను, ఎక్కడ తీవ్రవాద దేశం, అక్కడికి వెళ్ళటం ఏంటి, వాళ్ళ చేతుల్లో చేతులేసి, భుజాల మీద చేతులేసి ప్రార్థనలు చేసి వాళ్ళని ఒప్పించడం ఏంటి? మిరాకిల్స్. కేఏ పాల్ గారు ఇది మీ దేవుడు మిరాకిల్ అని మీరు అనుకుంటారు, కానీ ఇది కేఏ పాల్ గారు మిరాకిల్ అని మేము అనుకుంటాం. ఇంతకంటే ఏం చెప్పను. మీరు మన ఇండియన్ అయినందుకు, మీరు మన తెలుగోళ్ళు అయినందుకు, మీరు మన సౌత్ ఇండియన్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. నమస్తే ఫ్రెండ్స్. మీకేమన్నా అలా అనిపిస్తే కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం ఎంకరేజ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్.